డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. సినిమా ప్రపంచంలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సంవత్సరానికి 3-4 సినిమాలు విడుదల చేసే హీరోలు ఇప్పుడు 2-3 సంవత్సరాలకు ఒకటి చొప్పున విడుదల చేస్తున్నారు. కారణం లేట్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం భారీ కలెక్షన్స్ రాబట్టొచ్చని ఆలోచిస్తున్నారు. అయితే ఈ విషయం పైన చాలా రోజులుగా చర్చ కొనసాగుతోంది కూడా. భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ ఎక్కువ సమయం దానికే కేటాయించడం కారణంగానే రికార్డ్ కలెక్షన్స్ సాధ్యమవుతున్నాయి అనే వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా 1000 కోట్లు వసూలు చేసే ఈ సినిమాల గురించి ఓ స్టార్ దర్శకుడు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కేవలం కాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన గజని ఇతర చిత్రాలకు అన్ని భాషల ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందాయి. అయితే ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ నుంచి వస్తున్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. మన చిత్రాలపై ఏకంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, విక్రమ్ వంటి చిత్రాలకు ఎంతటి ఆదరణ దక్కిందో తెలిసిందే. దీంతో సౌత్ సినిమాలను చూసే దృష్టికోణం వరల్డ్ ఆడియన్స్లో పూర్తిగా మారిపోయింది. మరోవైపు దక్షిణ భారతంలోని చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ కలెక్షన్స్ అందుకుంటున్నాయి. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో సౌత్ సినిమాలే ఎక్కువగా ఉండటం విశేషం. అందులో ముఖ్యంగా తెలుగు నుంచి 4 చిత్రాలు, కన్నడ నుంచి 1 చిత్రం ఉండటం గమనార్హం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి 2, కన్నడ స్టార్ యష్ కేజీఎఫ్, చాప్టర్ 2, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2, ది రూల్, కల్కి 2898 AD చిత్రాలు ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రాలుగా రికార్డులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం రజనీకాంత్ కూలీ చిత్రం 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని తమిళ సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఇక ఇదే సమయంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ 1000 కోట్ల వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ ఫిలిం మద్రాసి చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళ చిత్రాలు ఎందుకు 1000 కోట్లు కలెక్ట్ చేయడం లేదనే ప్రశ్నకు ఇలా స్పందించారు. ఆ ప్రశ్నకు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ స్పందిస్తూ, తమిళ చిత్రాల్లో ఎక్కువ కథకు ప్రాధాన్యం ఉంటుంది. కోలీవుడ్ దర్శకులు ఎక్కువ తమ సినిమా ద్వారా ఎడ్యుకేషన్ పాయింట్ ఉండేలా చూసుకుంటారు. కానీ వేరే భాషల్లో వచ్చే సినిమాల్లో దర్శకులు ఎక్కువగా ప్రజలను ఎంటర్టైన్ చేసే అంశాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ఇప్పటి వరకు సాధ్యం కాలేదేమో అని దర్శకుడు మురుగదాస్ అభిప్రాయపడ్డారు. ఇక ఏఆర్ మురుగదాస్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పలువురు ఆయన్ని సమర్థిస్తుంటే మరికొందరు సినీ ప్రియులు మాత్రం సినిమా అనేదే ఎంటర్టైన్మెంట్ అని, ప్రస్తుతం టెక్నాలజీ ఆడియన్స్ వ్యూ పాయింట్ మారిపోయిందన్న ఆ స్థాయిలో మేకింగ్ ఉండాల్సిందేనని అంటున్నారు. మరోవైపు ఏఆర్ మురుగదాస్, శివ కార్తికేయ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మద్రాసి చిత్రం సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. సినిమా ప్రపంచంలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సంవత్సరానికి 3-4 సినిమాలు విడుదల చేసే హీరోలు ఇప్పుడు 2-3 సంవత్సరాలకు ఒకటి చొప్పున విడుదల చేస్తున్నారు. కారణం లేట్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం భారీ కలెక్షన్స్ రాబట్టొచ్చని ఆలోచిస్తున్నారు. అయితే ఈ విషయం పైన చాలా రోజులుగా చర్చ కొనసాగుతోంది కూడా. భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ ఎక్కువ సమయం దానికే కేటాయించడం కారణంగానే రికార్డ్ కలెక్షన్స్ సాధ్యమవుతున్నాయి అనే వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా 1000 కోట్లు వసూలు చేసే ఈ సినిమాల గురించి ఓ స్టార్ దర్శకుడు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కేవలం కాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన గజని ఇతర చిత్రాలకు అన్ని భాషల ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందాయి. అయితే ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ నుంచి వస్తున్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. మన చిత్రాలపై ఏకంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, విక్రమ్ వంటి చిత్రాలకు ఎంతటి ఆదరణ దక్కిందో తెలిసిందే. దీంతో సౌత్ సినిమాలను చూసే దృష్టికోణం వరల్డ్ ఆడియన్స్లో పూర్తిగా మారిపోయింది. మరోవైపు దక్షిణ భారతంలోని చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ కలెక్షన్స్ అందుకుంటున్నాయి. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో సౌత్ సినిమాలే ఎక్కువగా ఉండటం విశేషం. అందులో ముఖ్యంగా తెలుగు నుంచి 4 చిత్రాలు, కన్నడ నుంచి 1 చిత్రం ఉండటం గమనార్హం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి 2, కన్నడ స్టార్ యష్ కేజీఎఫ్, చాప్టర్ 2, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2, ది రూల్, కల్కి 2898 AD చిత్రాలు ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రాలుగా రికార్డులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం రజనీకాంత్ కూలీ చిత్రం 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని తమిళ సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఇక ఇదే సమయంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ 1000 కోట్ల వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ ఫిలిం మద్రాసి చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళ చిత్రాలు ఎందుకు 1000 కోట్లు కలెక్ట్ చేయడం లేదనే ప్రశ్నకు ఇలా స్పందించారు. ఆ ప్రశ్నకు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ స్పందిస్తూ, తమిళ చిత్రాల్లో ఎక్కువ కథకు ప్రాధాన్యం ఉంటుంది. కోలీవుడ్ దర్శకులు ఎక్కువ తమ సినిమా ద్వారా ఎడ్యుకేషన్ పాయింట్ ఉండేలా చూసుకుంటారు. కానీ వేరే భాషల్లో వచ్చే సినిమాల్లో దర్శకులు ఎక్కువగా ప్రజలను ఎంటర్టైన్ చేసే అంశాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ఇప్పటి వరకు సాధ్యం కాలేదేమో అని దర్శకుడు మురుగదాస్ అభిప్రాయపడ్డారు. ఇక ఏఆర్ మురుగదాస్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పలువురు ఆయన్ని సమర్థిస్తుంటే మరికొందరు సినీ ప్రియులు మాత్రం సినిమా అనేదే ఎంటర్టైన్మెంట్ అని, ప్రస్తుతం టెక్నాలజీ ఆడియన్స్ వ్యూ పాయింట్ మారిపోయిందన్న ఆ స్థాయిలో మేకింగ్ ఉండాల్సిందేనని అంటున్నారు. మరోవైపు ఏఆర్ మురుగదాస్ శివ కార్తికేయ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మద్రాసి చిత్రం సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. సినిమా ప్రపంచంలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సంవత్సరానికి 3-4 సినిమాలు విడుదల చేసే హీరోలు ఇప్పుడు 2-3 సంవత్సరాలకు ఒకటి చొప్పున విడుదల చేస్తున్నారు. కారణం, లేట్ అయినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం భారీ కలెక్షన్స్ రాబట్టొచ్చని ఆలోచిస్తున్నారు. అయితే ఈ విషయం పైన చాలా రోజులుగా చర్చ కొనసాగుతోంది కూడా. భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ ఎక్కువ సమయం దానికే కేటాయించడం కారణంగానే రికార్డ్ కలెక్షన్స్ సాధ్యమవుతున్నాయి అనే వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా 1000 కోట్లు వసూలు చేసే ఈ సినిమాల గురించి ఓ స్టార్ దర్శకుడు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కేవలం కోలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన గజని ఇతర చిత్రాలకు అన్ని భాషల ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందాయి. అయితే ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ నుంచి వస్తున్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. మన చిత్రాలపై ఏకంగా హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తుండటం విశేషం. ఇప్పటికే బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, విక్రమ్ వంటి చిత్రాలకు ఎంతటి ఆదరణ దక్కిందో తెలిసిందే. దీంతో సౌత్ సినిమాలను చూసే దృష్టికోణం వరల్డ్ ఆడియన్స్లో పూర్తిగా మారిపోయింది. మరోవైపు దక్షిణ భారతంలోని చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ కలెక్షన్స్ అందుకుంటున్నాయి. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో సౌత్ సినిమాలే ఎక్కువగా ఉండటం విశేషం. అందులో ముఖ్యంగా తెలుగు నుంచి 4 చిత్రాలు, కన్నడ నుంచి 1 చిత్రం ఉండటం గమనార్హం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి 2, కన్నడ స్టార్ యష్ కేజీఎఫ్, చాప్టర్ 2, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్, ఐకన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2, ది రూల్, కల్కి 2898 AD చిత్రాలు ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల కలెక్ట్ చేసిన చిత్రాలుగా రికార్డులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం రజనీకాంత్ కూలీ చిత్రం 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందని తమిళ సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఇక ఇదే సమయంలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ 1000 కోట్ల వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ ఫిలిం మద్రాసి చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళ చిత్రాలు ఎందుకు 1000 కోట్లు కలెక్ట్ చేయడం లేదనే ప్రశ్నకు ఇలా స్పందించారు. ఆ ప్రశ్నకు దర్శకుడు ఏఆర్ మురుగదాస్ స్పందిస్తూ, తమిళ చిత్రాల్లో ఎక్కువ కథకు ప్రాధాన్యం ఉంటుంది. కోలీవుడ్ దర్శకులు ఎక్కువ తమ సినిమా ద్వారా ఎడ్యుకేషన్ పాయింట్ ఉండేలా చూసుకుంటారు. కానీ వేరే భాషల్లో వచ్చే సినిమాల్లో దర్శకులు ఎక్కువగా ప్రజలను ఎంటర్టైన్ చేసే అంశాలకే ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ఇప్పటి వరకు సాధ్యం కాలేదేమో అని దర్శకుడు మురుగదాస్ అభిప్రాయపడ్డారు. ఇక ఏఆర్ మురుగదాస్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పలువురు ఆయన్ని సమర్థిస్తుంటే మరికొందరు సినీ ప్రియులు మాత్రం సినిమా అనేదే ఎంటర్టైన్మెంట్ అని, ప్రస్తుతం టెక్నాలజీ ఆడియన్స్ వ్యూ పాయింట్ మారిపోయిందన్న ఆ స్థాయిలో మేకింగ్ ఉండాల్సిందేనని అంటున్నారు. మరోవైపు ఏఆర్ మురుగదాస్ శివ కార్తికేయ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మద్రాసి చిత్రం సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.